సికింద్రాబాద్ ముషిరాబాద్ కృష్ణానగర్ కాలనీలో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీ వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాదిగా వచ్చిన భక్తుల రద్దీతో సరస్వతి అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. नमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा मानश्रवन्नोदभिष्टिर्नादन्त्रणो देवी सरस्वती वाजयतिर्वादीवती दीनाः विद्रियवतो गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरवे लोकानां भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणां मूर्ते नमः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम नानाविध परिमलपत्र पुष्प अक्षराणि समर्पयामि आ పక్కన అంటే పూలు వేసి దండం పెట్టుకోండి వినాయకుడికి. ఓం భో చేసేసేయండి. ఇప్పుడు ఆడవాళ్ళంతా బొట్టు పెట్టుకున్నామా, మీరు పెట్టుకోండి, మీ పిల్లలకు పెట్టండి, మీ భర్తకు పెట్టండి, అందరూ మమ అనుకోండి. శుభాభ్యుదార్థంచ శుభే శోభణి మంగళే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహతే శ్వేతవరః కల్పే వైవస్వతమన్వంతరే वाली योगे प्रथम पादे निभों दीपे भरत वर्षे भरत खंडे मेरा और दक्षिण दिग्भागे श्री श्रीडस्य वायु प्रदेशे कृष्णा वेण्या कृष्णा गोदावरी मध्ये శ్రీ శృంగేరి శారదాపీఠం శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం మాది ముషిరాబాద్లో దాదాపు 80 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ప్రతి వసంత పంచమికి అమ్మవారి అనుగ్రహంతో చదువులమ్మ తల్లి అన్ని రకాలుగా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని, పిల్లలకి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఒక నమ్మకం. ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అక్షరాభ్యాసానికి వచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇదే దేవాలయంలో అక్షరాభ్యాసం చేయించుకున్నవాళ్ళు. అలా రెండో జనరేషన్ ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు జరిగిన అక్షరాభ్యాసంలో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లండన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వివిధ పదవుల్లో అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ అది ఒక సెంటిమెంట్గా వాళ్ళ పిల్లల్ని కూడా ఈ అమ్మవారి గుళ్ళో చేస్తే చదువులమ్మ తల్లి సరస్వతి జ్ఞాన సరస్వతి మాత ఆశీర్వాదం ఉంటుందని వాళ్ళకి నమ్మకం. మా గుళ్ళో ఉదయం ప్రతి వసంత పంచమి రోజు సందర్భంగా ఈరోజు ఉదయం 4:30కి అభిషేకంతో అవుతుంది. అభిషేకం అనంతరం అక్షరాభ్యాసాలు మొదలు, తర్వాత సరస్వతి హోమం కూడా జరిగింది. సరస్వతి హోమం అయిపోయిన తర్వాత అనేక